హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎంపిక యథాతథమే అని చెప్పి ఒక శీర్షికతో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో నియామక ప్రక్రియలో మార్పులు లేవు, ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి, అంతా సక్రమమేనని తేల్చిన డిప్యూటీ కమిటీ, నియామక పత్రాలు సిద్ధం, కోడ్ నేపథ్యంలో వాయిదా, అనుమతి కోసం ఈసీకి లేఖ రాసిన అధికారులు అని చెప్పి ఒక 5 పాయింట్లను ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్టయితే ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ప్రక్రియ అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పి మొత్తం కాలంలో రాయడం జరిగిందనమాట. ఇన్డెప్త్గా ఎంతమంది అప్లై చేశారు, ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఎప్పుడు కేసులు వేశారు, ఇదంతా ఇక్కడ ఈ కాలంలో ఇవ్వడం జరిగింది. సో అందరికీ తెలుసు మనకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో, ఫలితాలు ఎప్పుడు ప్రకటించారో. సో ఈ యొక్క ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ఈ యొక్క అపాయింట్మెంట్లు అనేటివి కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగింది. సో డిపార్ట్మెంట్ వారు కూడా ఈ యొక్క ఈసీకి అనుమతి రాయడం జరిగిందనమాట. సో అనుమతి కోసం లెటర్ రాయడం జరిగింది కాబట్టి మనకు వితిన్ వీక్లో మనకు ఒక ఈ యొక్క స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ అంటూ ఉన్నారు ఎంపీ ఎలక్షన్స్ కోడ్ కూడా వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అప్పటి వరకు అంత ప్రొలాంగ్ అవుతుందా, లేకపోతే ఇష్యూని ఇప్పుడే సాల్వ్ చేస్తారని చూడాలి. సో మొత్తం మీద అయితే మనకు కొన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు అని చెప్పి మనము ఒక అవగాహనకైతే రావచ్చు. సో మొత్తం మీద అయితే ఇదండి జూనియర్ పంచాయతీ సెక్రటరీ గురించి. మనం ఒక 7 నుంచి 10 రోజులు వెయిట్ చేస్తే కనుక డెఫినెట్గా మనకు ఈ యొక్క ప్రాసెస్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది, నాకు భావన వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, జేపీఎస్ అభ్యర్థులందరికీ షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.